వికారాబాద్ జిల్లాలో 103వ ధారూర్ క్రిస్టియన్ జాతర ముగిసింది. 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వేడుకలు సాగాయి. లక్షలాది మంది క్రైస్తవులు హాజరయ్యారు. శనివారం వరకు 10 లక్షల మంది వచ్చారు. ఆదివారం ఒక్కరోజే 12 నుంచి 13 లక్షల మంది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ బిషప్ ఏ సెమియోన్, మేడం లీనా గ్లోరియా సెమియోన్లతో పాటు బెంగళూరు రీజనల్ కాన్ఫరెన్స్ బిషప్ డాక్టర్ అనిల్ కుమార్ జాన్ శర్వానంద్ జాతరలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఏజీఎస్ విలియం ఆర్ కుమార్, ఆల్ ఇండియా లే లీడర్ సిజే ఇమాన్యుయల్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ స్టీవెన్, ట్రెజరర్ డి రాజు, అన్ని జిల్లాల సూపరింటెండెంట్స్, పాస్టర్స్ పాల్గొన్నారు. ధారూర్ క్రిస్టియన్ జాతరపై హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ బిషప్ ఏ సెమియోన్తో మా ప్రతినిధి విక్రాంత్ ఫేస్ టు ఫేస్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు క్రిస్టియన్ ధారూర్ జాతర 103వ సంవత్సరం జరిగింది. సో దానికి సంబంధించి మన మధ్యలో మరి బిషప్ ఏ సిమియోన్ అయ్య గారు, హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ బిషప్ గారు ఉన్నారు. మరి ఈ ధారూర్ జాతరకు సంబంధించి మరి ఏర్పాట్లు కావచ్చు, మరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఏమనుకుంటున్నారు, ఎలా చేశారు అనేది వారి మాటలతో విందాము. నమస్కారం, నా పేరు బిషప్ ఏ సిమియోన్, హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ బిషప్. మళ్ళీ ఈ ఒక సంవత్సరం 103వ ధారూర్ జాతర ఘనంగా జరిపినాము. జనాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా చూసినట్లయితే 8 లక్షల నుంచి 10 లక్షల జనాలు ఇక్కడ జాతరకు వచ్చిపోయింటారు. మళ్ళీ 103 సంవత్సరాల నుంచి కాకపోయిన పని, ఆ ఒక అభివృద్ధి పనులు ఈ సంవత్సరం మేము చేశాము. జనాలకి, భక్తులకి కూర్చోటానికి స్థలం చిన్నగా ఉన్నది. పెద్ద స్థలం, ఒక 5,000 10,000 జనాలు కూర్చున్న స్థలం అనుకూలం చేసేసాము. మళ్ళీ ఇట్లే నెక్స్ట్ ఇయర్ కూడా చాలా అభివృద్ధి పనులు భక్తులకి అనుకూలాలు చేసేయాలని ఉన్నది. నెక్స్ట్ ఇయర్ కంపౌండ్ వాళ్ళు కట్టాలని ఉంటుంది. మళ్ళీ 2 BHK ఇల్లు కట్టిస్తే 2 బిషప్లు ఇక్కడే ఉండి జనాలతోనే ఉండి మళ్ళీ ఇంకా ఘనంగా నెక్స్ట్ ఇయర్ జాతర జరపాలని ఒక ఆశ ఉన్నది మాకు. మళ్ళీ అంతేకాకుండా అక్కడ కింద కూర్చోడానికి నెక్స్ట్ ఇయర్ లోపల మేము గ్రానైట్ స్టోన్ వేస్తాం. కింద జనాలకి మంచిగా చల్లగా పడుకోవడానికి, చల్లగా కూర్చోడానికి గ్రానైట్ స్టోన్ వేయాలని అనుకున్నాము. మళ్ళీ అదే మాత్రం కాకుండా టాయిలెట్స్ ఆడవాళ్ళకి, స్త్రీలకు చాలా ఇబ్బంది అవుతున్నది. అందుకే ఏం లేకుంటే ఒక 50 నుంచి ఒక 100 టాయిలెట్స్ కట్టాలని ఉన్నది. మళ్ళీ ఇది మా ఒక యోజనలు. మళ్ళీ ఇంకా మంచిగా ఇంకా ఏమేమో చేయాలని ఉన్నది. భక్తులు వచ్చి మంచిగా ఉండటానికి కూడా గెస్ట్ రూమ్లు కట్టాలని, చాలా అభివృద్ధి పనులు చేయాలని ఉన్నది. మళ్ళీ దేవుడి ఒక చిత్తము దీవెనలు ఉన్నట్టయితే అన్నీ చేసి చూపించాలని ఉన్నది. మళ్ళీ ఇది మా యొక్క యోజనలు, ఇదే మా యొక్క అభివృద్ధి కార్యక్రమం. థ్యాంక్ యూ. అయితే బిషప్ సార్, ఇప్పుడు మరి మీరు బిషప్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇది మీ యొక్క మొట్టమొదటి ధారూర్ జాతర. అవును. సో ఈ మొట్టమొదటి ధారూర్ జాతరలోనే గత 103 సంవత్సరాలలో లేనటువంటి అభివృద్ధి మార్క్ని మీరు మీ శైలిలో మీరు వేయడాన్ని మరి ప్రజలు ఎలా చూసుకోవచ్చు, మీరు ఎలా దాన్ని సమర్థిస్తారు? ప్రజలు ఈ యొక్క అభివృద్ధి పనులు చూసి చాలా ఖుషిగా ఉన్నారు. వాళ్ళకి 100% అంటే 100% నమ్మకం కలిగింది. నమ్మకం ఉన్నది నా పైన. మళ్ళీ వాళ్ళ నమ్మకము, వాళ్ళ యొక్క దీవెనలు, వాళ్ళ యొక్క ప్రార్థన చాలా వచ్చిన ఒక 3-4 నెలల లోపలనే ఇంత పెద్ద ఒక 45 లక్షల పని అయ్యింది. 45 లక్షల 50 లక్షల పని అయ్యింది. మళ్ళీ వీలైతే నెక్స్ట్ నేను చెప్పినట్టు అన్నీ చేసి జనాలకు అనుకూలం చేయాలని. థ్యాంక్ యూ బిషప్ సార్. మరి ఇది మన మధ్యలో ఉన్నటువంటి బిషప్ ఏ సిమియోన్ అయ్య గారు ధారూర్ జాతర 103వ సంవత్సరాన్ని బట్టి మాట్లాడింది. కెమెరామెన్ ఎరిక్తో విక్రాంత్. థ్యాంక్ యూ.